తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య పేరుతో కోట్ల విలువైన భూములు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 249, 260లో 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తన భార్య పేరు మీద ఈ భూములు కొనుగోలు చేశారు మాజీ సీఎస్ సోమేష్ కుమార్. డీఓపీటీకి అందజేయని సోమేష్ కుమార్ తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య పేరుతో కోట్ల విలువైన భూములను గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తన భార్య పేరు మీద రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దాదాపుగా 25 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పాస్ పుస్తకాలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి డిఓపిటికి కూడా కంప్లైంట్ చేసేందుకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఆయన సిఎస్ గా పనిచేసిన సమయంలో ధరణిని తీసుకురావడం జరిగింది. ధరణి పోర్టల్ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం చేశారని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ తన భార్య పేరిట 25 ఎకరాలు కొనుగోలు చేయడం, అది కూడా కోట్లాది విలువైన భూముల ఆ వాల్యూ అంతా కూడా దాదాపు కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఈ విషయానికి సంబంధించి ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ అధికారులు ఎవరైనా కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి సర్వీసులో ఉన్న అధికారులు ప్రతి సంవత్సరం వారి ఆస్తులకు సంబంధించిన వివరాలను డిఓపిటికి, ఢిల్లీలోని డిఓపిటికి అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ తన పేరు మీద, తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అటు డిఓపిటికి అందజేయలేదు అని చెప్పేసి తెలుస్తుంది. వీటిపై జరిగిన అక్రమాలు కావచ్చు, వీటి ఆస్తులకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో డిఓపిటికి ఫిర్యాదు చేయాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలు అయితే భావిస్తున్నారు. ఇవే కాకుండా ఇటీవల కాలంలో హెచ్ఎండిఏలో బయటపడిన అవినీతి తిమింగలంగా పేరుగాంచిన బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో, బాలకృష్ణ కూడా ప్రస్తుతం సోమేష్ కుమార్ బినామీ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఆయనకు సంబంధించిన ఆస్తులు కూడా ప్రస్తుతం ఆ బినామీలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా బయటికి రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవేళ బాలకృష్ణకు సంబంధించిన బినామీల్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పేరుంటే ఆయనకు మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రావణి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య పేరుతో కోట్ల విలువైన భూములను గుర్తించారు అధికారులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 249, 260లో తన భార్య పేరు మీద 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారు సోమేష్ కుమార్. ఈ భూముల వివరాలను ఆయన డిఓపిటికి అందజేయలేదు. దీంతో సోమేష్ కుమార్ పై డిఓపిటికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు రంగారెడ్డి కాంగ్రెస్ నేతలు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య పేరుతో కోట్ల విలువైన భూములను గుర్తించారు అధికారులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 249, 260లో తన భార్య పేరు మీద 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారు సోమేష్ కుమార్. ఈ భూముల వివరాలను ఆయన డిఓపిటికి అందజేయలేదు. దీంతో సోమేష్ కుమార్ పై డిఓపిటికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు.